విద్యార్థులు వారి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ అన్నారు. భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే పార్టీకి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ప్రభుత్వ కళాశాలలో 350 మంది స్ట్రెంత్ కలిగి ఉన్నటువంటి జూనియర్ కళాశాల నాకు మొన్ననే నూతనంగా ఎన్నికైనటువంటి ప్రిన్సిపాల్ గారు ఒక రిప్రజెంటేషన్ చాలా బిజీ ఉన్నటువంటి సమయంలో రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యలు మరి తెలియచేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు నా దృష్టికి వచ్చినటువంటి ఈ సమస్యలను త్వరితగతిన ఏదైతే బోర్ నుంచి పైప్ లైన్ ఎక్స్టెన్షన్ కానీ వాష్రూములలో మీకు నీటి కొరత కానీ అదేవిధంగా నూతనంగా ఈ భవనాలు ఉరుస్తున్నాయి. 2016లో నిర్మించినటువంటి బిల్డింగ్ కూడా ఉరుస్తున్నదని చెప్పడం జరిగింది. R&B వాళ్ళతోని ఎస్టిమేట్ వేయించి ఈ బిల్డింగ్ కనుక రిపేర్ ఉంటే రిపేర్ చేయించి బోరు కరెక్ట్ ఉంటే దగ్గర నుంచి ఇడికి ఎక్స్టెన్షన్ లైన్ నా దగ్గర నిధులు ఒకవేళ మంజూరున్నాయి కూడా క్యాన్సిల్ చేసేనా ఈ ప్రభుత్వ కళాశాల పైప్ లైన్ ఎక్స్టెన్షన్ ఇప్పిస్తాం. ఎందుకంటే ప్రిన్సీ ఎంపీసీ సెకండ్ ఇయర్ విద్యార్థి చెప్పిన మాట ప్రకారంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొరత లేకుండా చూసుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే అంత పేద పిల్లలు కాలేజీలో చదువుతుంటారు. మీరు హాస్టల్లో ఉండి ఇక్కడ మీరు మా పిల్లలు విద్యావంతులు కావాలి, ప్రయోజకులు కావాలని మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు చెప్పినటువంటి ఈ ఫెసిలిటీని మీకు కల్పిస్తాం. మీరు పట్టుదలతో శ్రద్ధతో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని మీరు ఒక సైంటిస్టా, ఒక ఇంజనీరా, ఒక డాక్టరా, ఒక IAS, ఒక IPS కావాలని పట్టుదలతో మీరు మంచిగా చదవాలని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.